సో సినిమా అనుకున్నప్పుడు మీ నవల మహల్లో కోకిల సినిమానే ఎందుకు ఈ సినిమాగా చేద్దామని ఎందుకు అనిపించింది? అది వాళ్ళ ఐడియానా, మీ ఐడియానా, ఎలా? ఆయనకు అనిపించలేదండి. వారి మిస్సెస్ జయలక్ష్మి గారు. ఆవిడ చదివారండి. ఓ. చదివి అసలు కొంచెం వెనక్కి వెళ్తానండి, జాబిల్లి కోనలోని జ్యోతి మంత్రిలో ఒక సప్లిమెంట్ వచ్చిందండి. అది ఆవిడ చదివారండి. ఆ రోజుల్లో ఆవిడ బాగా చదివేవారు. ఆవిడ చదివి విశ్వనాథ్ గారు, మా గురువు గారు విశ్వనాథ్ గారు భార్యకి ఇచ్చారండి. ఆవిడ చదివారండి. ఆ విధంగా జయలక్ష్మి గారి రికమెండేషన్తో నేను శంకరాభరణానికి అసిస్టెంట్గా చేయడం జరిగింది. అలాగే అన్నింటికి ఆల్మోస్ట్ తాయరం బంగారయ్య, శంకరాభరణం, సీతాకోచులక అంటే కంపెనీ సైడ్ నుంచి నాన్నగారు చెప్తే అలాగా భారతీ రాజా గారి దగ్గర కానీ కొమ్మనేని గారి దగ్గర కానీ ఇలాగా అలాగా స్టార్ట్ అయింది. చెప్పండి. ఒక అప్రస్తుతమైన విషయం, సాగర సంగమం తర్వాత సితార్ కదా, ఈ సినిమా కూడా ఏమైనా చేయవా అన్నారు నాగేశ్వర గారు. ఏం చేస్తానండి, నేను డైరెక్టర్ అయిపోయాను, అందుకే సినిమా ఏమో సకాలం పైగా అయిపోయింది అంటే ఆ పబ్లిసిటీ డిజైన్స్ అంటే చూడు అది నేను చేస్తుంటా కదా అన్నారు. అవి చేశానండి. ఒక డిపార్ట్మెంట్ ఉంది కదండి, మా దాంట్లో ఒక ఫ్యామిలీలో ఇంట్లో ఒక మనిషిలాగే అప్పట్లో సిరిసిరం అయ్యాక జరుగుతున్నప్పుడు వచ్చారండి. వాళ్ళ తాలూకు సేమ్ ఊరండి, పసలపూడి భాస్కర్ రెడ్డి గారు, వీర్రాజు గారు, వాళ్ళ తాలూకు పరిచయం వచ్చారండి. వచ్చి అలాగా బాగా క్లోజ్ అయిపోయారండి. ఇంకా సినిమాల గురించి వేరే డిస్కషన్స్ చాలా తక్కువ ఉంది, ఎక్కువ సినిమాల మీద ఉండేయండి. ఏ ఊళ్ళో ఏ కొత్త సినిమా వచ్చినా చెన్నైలో ఒకే ఒక ఫ్యామిలీ సినిమాకి సంబంధించి ఇంకా పర్లేదు. లిటరేచర్ సంబంధించి వేమూరి సత్యనారాయణ గారిని కలిసేవాడిని. జ్యోతి మంత్రి ఆఫీస్, అది డైరెక్టర్స్ కాలేజ్, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఈ 2 చోట్ల తప్ప ఇంకా నాకు ఇంకా ఎవరితో వెళ్ళటం వచ్చేసి ఎక్కువగా నాగేశ్వర ఇంట్లోనే ఉండేవాడిని.